నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటించింది. తాజాగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, 3 పరీక్షలకు తేదీలు ఖరారు చేసింది. అక్టోబర్ 21న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు, ఆగస్టు 8, 7 తేదీల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు, నవంబర్ 17, 18 తేదీలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ 3 గ్రూపులకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటించింది. తాజాగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, 3 పరీక్షలకు తేదీలు ఖరారు చేసింది. అక్టోబర్ 21న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు, అక్టోబర్ 7, 8 తేదీల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు, నవంబర్ 17, 18 తేదీల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ 3 గ్రూపులకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. 563 గ్రూప్ 1, 783 గ్రూప్ 2, 1388 గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ ప్రకటించింది. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి హేమ. సుమిత్ర, మీరన్నట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరొక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వస్తుంది ఏంటంటే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పారు. అదే పని కూడా ఏదైతే చెప్పారో అది చేసి చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని విడుదల చేశారు. అదేవిధంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ని కూడా ప్రకటించారు. గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టుల కంటే అదనపు పోస్టులు యాడ్ చేస్తూ గ్రూప్ 1 కానివ్వండి, అదేవిధంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ని కూడా విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా గ్రూప్ 1 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడు అన్ని గ్రూప్లు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ తేదీని కూడా ప్రకటించారు. కాసేపటి క్రితమే టీఎస్పీఎస్సీ అఫీషియల్ గా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి పరీక్ష తేదీలను ప్రకటించింది. ముఖ్యంగా అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామంటూ కూడా తేదీని ప్రకటించింది. అదేవిధంగా ఆగస్టు 7, 8 తేదీలో గ్రూప్ 2కి సంబంధించినటువంటి పరీక్షలు ఉంటాయి. నవంబర్ 17, 18 తేదీలో గ్రూప్ 3కి సంబంధించినటువంటి పరీక్షలు ఉంటాయి అంటూ కూడా కాసేపటి క్రితమే టీఎస్పీఎస్సీ అఫీషియల్ గా డేట్స్ ని అనౌన్స్ చేసింది. ఇక ఇప్పటికే గత ప్రభుత్వం 503 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ని విడుదల చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ సర్కార్ మరొక 60 పోస్టులను యాడ్ చేసి 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ అక్టోబర్ 21 నుంచి ఉంటాయి. అదేవిధంగా తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇక 783 పోస్టులతో గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా ఇటు ఆగస్టు 7, 8 తేదీలో ఉంటాయి. ఇక 1388 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా ఉంది. దానికి సంబంధించి నవంబర్ 17, 18 తేదీలో గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తారు. అయితే ముఖ్యంగా ఒకవైపు నోటిఫికేషన్లు అదేవిధంగా ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేసినప్పటికీ ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి ఏదైతే అవకతవకలు జరిగాయో లేదంటే పేపర్ లీకేజ్ కానివ్వండి, అదేవిధంగా ఎగ్జామ్స్ సమయంలో బయోమెట్రిక్ లోపాలు ఉన్నాయి, ఎగ్జామ్స్ జరిగినప్పుడు అవకతవకలు ఏర్పడ్డాయి అంటూ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్ 2 సార్లు రద్దయ్యాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎగ్జామ్స్ అనేవి ట్రాన్స్పరెంట్ గా జరగాలి అంటూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడే చర్చిస్తున్నారు. మరి ముఖ్యంగా యూపీఎస్సీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో అధికారులతో కూడా
మాట్లాడారు. ముఖ్యంగా కేరళ స్టేట్ లో ఎగ్జామ్స్ కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఎడ్యుకేషన్ పూర్తి సిస్టమ్ కూడా బాగుంటుంది కాబట్టి కొంతమంది అధికారులను కేరళ పంపించి అక్కడ కూడా ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తున్నారు, ముఖ్యంగా గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తున్నారు, స్టేట్ వైడ్ గా జరిగేటటువంటి ఎగ్జామ్స్ ఏ విధంగా నిర్వహిస్తున్నారని ఇప్పటికే కొంతమంది అధికారులకు పంపించి అక్కడ ఉన్న వాళ్ళతో చర్చలు జరిపి కొన్ని వీళ్ళకు ఉన్నటువంటి సందేహాలను కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులందరికీ రేవంత్ సర్కార్ బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్లు చెప్తా ఉంది. ఒకవైపు నోటిఫికేషన్ విడుదల చేసింది, మరొక వైపు ఎగ్జామ్స్ తేదీస్ని కూడా ఖరారు చేసింది. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వాళ్ళంతా కూడా ఇకపైన ఏదైతే చదువుకోవడం కానివ్వండి, తర్వాత ముఖ్యంగా చాలా మందికి డౌట్ ఉంది ఏంటంటే గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవాలని ఒక డౌట్ ఉండింది. ఇంకా అప్లై చేసుకోవడానికి మార్చి 14th వరకు టైం ఉంది కాబట్టి గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు రీఅప్లై చేసుకోవాలి. గ్రూప్ 1కి కానివ్వండి, డిఎస్సికి కానివ్వండి, కానీ వాళ్ళు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ రీఅప్లై చేసుకోవాలి. ఎవరైతే కొత్తగా దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళంతా మాత్రం ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవాలి. మొత్తానికైతే సుమిత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నిరుద్యోగుల్లో కోలాహలం అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు.